మరి కాసేపట్లో హెచ్ఎస్సీకి సుప్రీంకోర్టు సాధికార కమిటీ చేరుకునింది. కంచ గచ్చిబౌలి భూములను కమిటీ పరిశీలించనుంది. అక్కడి పరిస్థితులను రికార్డు చేయనుంది. హెచ్ఎస్సీ వీసీ సిబ్బంది విద్యార్థులతో సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సాధికార కమిటీ సమావేశం కానుంది. ఇటీవల హెచ్ఎస్సీ భూముల విషయంలో రాష్ట్ర సర్కారు తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ నేపథ్యంలో ధర్మాసనం సాధికార కమిటీని ఏర్పాటు చేస్తుంది. ప్రకృతికి జరిగిన నష్టంపై కమిటీ ఆరా తీయనుంది. ఈ నేపథ్యంలో సాధికార కమిటీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో హెచ్ఎస్సీకి సుప్రీంకోర్టు సాధికార కమిటీ చేరుకోనుంది. కంచ గచ్చిబౌలి భూములను కమిటీ పరిశీలించనుంది. అక్కడి పరిస్థితులను రికార్డు చేయనుంది. హెచ్ఎస్సీ వీసీ సిబ్బంది విద్యార్థులతో సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వ ఉన్నతాధికారులతో సాధికార కమిటీ సమావేశం కానుంది. ఇటీవల హెచ్ఎస్సీ భూముల విషయంలో రాష్ట్ర సర్కార్ తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ధర్మాసనం సాధికార కమిటీని ఏర్పాటు చేసింది. ప్రకృతికి జరిగిన నష్టంపై కమిటీ ఆరా తీయనుంది. ఈ నేపథ్యంలో సాధికార కమిటీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. కాసేపట్లో హెచ్ఎస్సీకి సుప్రీంకోర్టు సాధికార కమిటీ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్లో అందిస్తారు. రత్నకుమార్, కంచ గచ్చిబౌలి భూములను కమిటీ పరిశీలించనుంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మరికొద్దిసేపట్లోనే సిద్ధాంత దాస్ కమిటీ సెంట్రల్ కమిటీ హెచ్సియుకు చేరుకోబోతోంది. హెచ్సియులో ఇప్పటి వరకు జరిగినటువంటి పనులకు సంబంధించి ముఖ్యంగా 400 ఎకరాల్లో ఇప్పటి వరకు ఏదైతే పనులు జరిగాయో ఆ పనులన్నింటికి సంబంధించి కూడా సెంట్రల్ కమిటీ పర్యవేక్షించబోతోంది. ఇప్పటి వరకు దాదాపు 400 ఎకరాల్లో 100 ఎకరాలకు పైగా చెట్లు నరికివేత జరిగిందని అంటూ భావిస్తున్న నేపథ్యంలో అసలు హెచ్సియు పరిధిలో ఉన్నటువంటి భూమి అటవీ భూమినా లేకపోతే అది ఇండస్ట్రియల్ క్యారిడార్ అనేది సెంట్రల్ కమిటీ తేల్చబోతున్నారు. ఈ సెంట్రల్ కమిటీలో సిద్ధాంత దాస్ చైర్మన్ గా ఉండగా మరొక ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఇద్దరు న్యాయవాదులు, మరొక ఇద్దరు అటువైటు పర్యావరణవేత్తలు ఉంటారని సమాచారం అయితే ఉంది. మరికొద్దిసేపట్లోనే వారు హెచ్సియుకు చేరుకోబోతున్నారు. అయితే మరోవైపున ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అక్కడ దాదాపు 100 ఎకరాలకు పైగా పనులను చేపట్టి ఆ ల్యాండ్ మొత్తాన్ని కూడా చదును చేసినటువంటి వార్తల నేపథ్యంలో ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది తెలుసుకున్నటువంటి పనిని ఇటు సెంట్రల్ అధికారులు చేయబోతున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ రేపు 2 రోజుల పాటు పర్యటించనున్నారు. ఇప్పటికే బీజేపీ ఎంపీలతో హెచ్సియు వైస్ ఛాన్సలర్ తో పాటు మరోవైపున రిజిస్ట్రార్ వీళ్ళిద్దరూ సమావేశమయ్యారు. నిన్న సమావేశమై అక్కడ జరిగినటువంటి పనులకు సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని బీజేపీ ఎంపీలకు తెలియజేయడం జరిగింది. ఇక ఇప్పుడు పూర్తిగా కేంద్రం ఇన్వాల్వ్ అయింది. మరొక అంశం ఇప్పుడు రేపు 11వ తారీఖు వరకు ఇక్కడ జరిగినటువంటి పూర్తి పనులకు సంబంధించి కూడా ఆ కోర్టుకు ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అందజేయాల్సినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపున విచారణ అనేది సుప్రీంకోర్టులో 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ అనేది జరగబోతోంది. కాబట్టి ఇప్పటికే హైకోర్టు యొక్క విచారణను ఇటు కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించినటువంటి తీర్పును 24వ తారీఖు వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు సెంట్రల్ కమిటీ 2 రోజుల పాటు చేయబడినటువంటి పర్యటనకు సంబంధించి ఇక్కడ ఎంతవరకు ఫారెస్ట్ భూమి అనేది ఉంది, ఎంతవరకు ఇండస్ట్రియల్ క్యారిడారు, అసలు ఆ భూమి యొక్క స్టేటస్ ఏంటనేది పూర్తిగా ఒక నివేదికను తయారు చేయబోతున్నారు. ఇక్కడ వాస్తవానికి అనేక రకాల జీవజాతులు అలాగే మొక్కలు వివిధ రకాల ప్లాంట్స్ అనేవి ఉన్నాయన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పూర్తి ల్యాండ్ అనేది ఏ రకంగా ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నటువంటి పూర్తి సమాచారం కూడా సెంట్రల్ కమిటీ తెలుసుకోబోతోంది. చక్రి రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.
కామారెడ్డి జిల్లా బాన్స్వాడ హాస్పిటల్లో కల్తీకల్లు బాధితులకు చికిత్స కొనసాగుతుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన సుమారు 60 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి, నసరులాబాద్, బీర్కూరు మండలాల్లో కల్తీకల్లు ఘటనలు జరిగాయి. కల్తీకల్లుకు సంబంధించిన నిర్వాహకులను పట్టుకోవడానికి ఎక్సైజ్ పోలీసు సిబ్బంది 3 గ్రూపులుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే పోచారం మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఘటనపై బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణమయ్య పర్యవేక్షిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ హాస్పిటల్లో కల్తీకల్లు బాధితులకు చికిత్స కొనసాగుతుంది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన సుమారు 60 మంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి, నసరులాబాద్, బీర్కూరు మండలాల్లో కల్తీకల్లు ఘటనలు జరిగాయి. కల్తీకల్లుకు సంబంధించిన నిర్వాహకులను పట్టుకోవడానికి ఎక్సైజ్ పోలీస్ సిబ్బంది 3 గ్రూపులుగా ఏర్పడి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే పోచారం మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ ఘటనపై బాన్స్వాడ సబ్ కలెక్టర్ కిరణమయ్య పర్యవేక్షిస్తున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ హాస్పిటల్లో కల్తీకల్లు బాధితులకు చికిత్సకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిషోర్ ఫోన్లైన్లో అందిస్తారు. కిషోర్, హాస్పిటల్లో సుమారు 60 మంది వరకు బాధితులున్నట్టు తెలిసింది. అటు కామారెడ్డితో పాటు నిజామాబాద్ లో మరో 20 మంది బాధితులు చికిత్స కొనసాగుతున్నట్టు కూడా తెలిసింది. అయితే మొత్తం 3 ఘటనలకు సంబంధించి గాంధారి మండలం, నసరులాబాద్, అలాగే బీర్పూర్ 3 మండలాలకు సంబంధించి 3 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ 3 ఘటనల్లో సుమారు 70 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా చాలా మంది కూడా మత్తుకు అలవాటు పడి చాలా రోజుల నుంచి కల్తీకల్లుకు అలవాటు పడి కల్తీకల్లు తాగుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా ఈ కల్తీకల్లులో ఎక్కువ మొత్తంలో మత్తు కలిగించే రసాయనాలు ఎక్కువ డోసులు కలపడం వల్ల ఇలా జరిగిందంటూ కూడా ప్రాథమికంగా అటు వైద్యులు గుర్తించారు, ఎక్సైజ్ అధికారులు కూడా గుర్తించారు. ఇప్పటికే కేసు నమోదు చేసుకుని అటు 3కు సంబంధించిన 3 కూడా కల్లు బట్టీలను సీజ్ చేశారు. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా 22 కల్లు డిపోలు ఉన్నాయి. అలాగే 160 వరకు కల్లు బట్టీలు కూడా ఉన్నట్టు కూడా తెలిసింది. ముఖ్యంగా ఈ కల్తీ కల్లు తయారీలో ఆల్ఫాజోలంతో పాటు డైజిఫామ్, అలాగే క్లోరోహైడ్రేట్ వంటి మత్తెక్కించే పదార్థాలను కలుపుతున్నట్టు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మోతాదు ఎక్కువ అవడంతో ఈ చాలా మంది కూడా అస్వస్థతకు గురయ్యారు. ముఖ్యంగా మత్స్యమితం కోల్పోయినట్టు ప్రవర్తించడం, వింతగా ప్రవర్తించడం వంటి చేస్తున్నట్టు కూడా వైద్యులు చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా అందరినీ కూడా ప్రత్యేక వైద్య బృందంతో అటు వాళ్ళకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. అయితే మానసిక వైద్యులతో వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలని కూడా వైద్యులు చెప్తూ వస్తున్నారు. మొత్తంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం పట్ల అటు బాధితుల కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కల్లు బట్టీలను మూసివేయించాలి, అందరికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి, అంతేకాకుండా కల్లు బట్టీలకు సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాత్రం కోరుతున్నట్టు కూడా తెలిసింది. ముఖ్యంగా ఈ 3 కల్లు బట్టీలకు సంబంధించి ఎక్సైజ్ అధికారులు 3 బృందాలుగా ఏర్పడి వారి ముద్దాయిలను పట్టుకునే పనిలో ఉన్నట్టు కూడా తెలిసింది. ఇప్పటికే 3 బట్టీలను కూడా సీజ్ చేశారు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న కల్లు బట్టీలను మూసివేయాలని మాత్రం మరి బాధిత కుటుంబ సభ్యులు మాత్రం కోరుతున్నారు. కిషోర్, కల్తీకల్లుకు సంబంధించిన నిర్వాహకుల వివరాలు ఏమైనా తెలిసాయా? మున్ముందు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? స్థానిక ఎమ్మెల్యే ఏమంటున్నారు? ప్రస్తుతానికి మాత్రం ఈ 3 బట్టీలు ఏవైతే ఉన్నాయో 3 బట్టీలకు సంబంధించి 3 అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరికొంతమంది ఫరారులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వారిని పట్టుకునేందుకు పోలీసుల సహకారంతో 3 బృందాలుగా ఏర్పడి ఇప్పటికే కేసు నమోదు చేసుకొని 3 బృందాలుగా ఏర్పడి వారిని పట్టుకునే పనిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కేసుకు సంబంధించి దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అయితే చాలా కాలంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కల్తీ కల్లు తయారీకి కొనసాగుతున్నది. పోలీసులు అలాగే ఎక్సైజ్ అధికారుల కన్సల్లోనే జరుగుతుందన్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఎక్సైజ్ అధికారులకు సంబంధించి లంచాలు అప్పచెప్పడం వల్లే ఇలా జిల్లా వ్యాప్తంగా కల్తీ కల్లు కొనసాగుతుందనే ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే వారిపై చర్యలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులకు సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగాలని మాత్రం కోరుతున్నారు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఇప్పటికే కల్లుబట్లకు సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు చేపట్టాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మాత్రం
దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఇటు కర్ణాటకతో పాటు ఇటు మహారాష్ట్ర బార్డర్ ఉండడంతో చాలా వరకు కూడా మత్తు ఎక్కించే పదార్థాలు మత్తుకు సంబంధించి ఆల్ట్రోజోలంతో పాటు డైస్ఫామ్ వంటి పదార్థాలు జిల్లా వ్యాప్తంగా అటు బార్డర్ లో చాలా వరకు కూడా సరఫరా అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. జిల్లాకు భారీ మొత్తంలో రవాణా అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో చూసినట్లయితే చాలా వరకు కూడా రైతు చేసి పట్టుకున్నారు. కానీ గత కొంతకాలంగా అటు అధికారులు మొద్దు నిద్రలో ఉండడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు వినవుతున్నాయి. మొత్తంగా ఈ బాధ్యులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 160 కల్లుబట్టీలను కూడా మూసివేయించాలి. అది బాధ్యులకు న్యాయం జరిపించాలి. ఎవరైతే కల్లుబట్టీలు ఉన్నారో వారికి సంబంధించి కఠిన చర్యలు చేపట్టాలని మాత్రం అటు బాధితులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్. మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. కొనతం దిలీప్ మన క్రిషాంక్ను 9 గంటల పాటు విచారించడం ప్రజాపాలన అంటారా అని హరీష్ రావు ప్రశ్నించారు. హైదరాబాద్ జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు మద్దతు ఇచ్చినందుకు హెచ్ఎస్సీ విద్యార్థుల ఇళ్లలో రాత్రి సమయంలో సోదాలు చేయడం పద్ధతి కాదన్నారు హరీష్ రావు. హెచ్ఎస్సీ విద్యార్థుల ఫోన్ల కోసం వారి ఇళ్లలో రాత్రి సోదాలు చేయడం కరెక్ట్ కాదన్నారు. రాజ్యాంగం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం, అధికారంలో ఉన్న తెలంగాణలో అదే విలువలను కూని చేయడం కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్నారు హరీష్ రావు. పరిమితికి మించి సౌండ్ పొల్యూషన్ కలిగించేలా డీజే ఏర్పాటు చేసిన వారిపై బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రోడ్ నెంబర్ 1లోని హైత్ ప్లేస్ హోటల్ టెర్రస్ మీద నడుస్తున్న జింక్ స్కై బార్ అండ్ లాంచ్ పేరుతో నడుస్తున్న పబ్లో పర్మిషన్ లేకుండా డీజే ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు అందడంతో డీజే సిస్టమ్ను సీజ్ చేసి నిర్వాహకులపై కేసు ఫైల్ చేశారు. మరో బ్రేకింగ్ చూస్తున్న పరిమితికి మించి సౌండ్ పొల్యూషన్ కలిగించేలా డీజే ఏర్పాటు చేసిన వారిపై బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రోడ్ నెంబర్ 1లోని హైత్ ప్లేస్ హోటల్ టెర్రస్ మీద నడుస్తున్న జింక్ స్కై బార్ అండ్ లాంచ్ పేరుతో నడుస్తున్న పబ్లో పర్మిషన్ లేకుండా డీజే ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు అందడంతో డీజే సిస్టమ్ను సీజ్ చేసి నిర్వాహకులపై కేసు ఫైల్ చేశారు. శ్రీ సీతారాముల కళ్యాణానికి అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు టీటీడీ భారీ ఏర్పాట్లను చేస్తుంది. 2014లో ఏపీ భద్రాద్రి ఆలయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్టలో కోదండరామస్వామి ఆలయాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది టీటీడీ. అప్పటి నుంచి రాములవారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తూ వస్తుంది. ప్రతి ఏటా శ్రీ కోదండ రాములవారి కళ్యాణంలో రాష్ట్ర ప్రజలు భారీ స్థాయిలో పాల్గొంటారు. విశేష సంఖ్యలో విచ్చేసి భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాటు చేస్తూ వస్తుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చకచకా సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. భక్తులకు అన్న ప్రసాదాలను తాగునీరు అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇక శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణానికి విచ్చేసే భక్తులకు లడ్డు ప్రసాదం అందించాలని టీటీడీ నిర్ణయించింది. ఇక భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 2లో బుధవారం శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డుల ప్యాకింగ్ నిర్వహించారు. డిప్యూటీ ఈవో శివప్రసాద్, ఏఈఓ శ్రీ బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది మహిళా, పురుష శ్రీవారి సేవకులు 70,000 లడ్డులను ప్యాకింగ్ చేశారు. ఒక్కో లడ్డును ఒక్కో ప్రత్యేక బ్యాగులో పెట్టారు. కళ్యాణానికి వచ్చిన ప్రతి భక్తుడికి అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కళ్యాణానికి అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు టీటీడీ భారీ ఏర్పాట్లను చేస్తుంది. 2014లో ఏపీ భద్రాద్రి ఆలయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్టలో కోదండరామస్వామి ఆలయాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది టీటీడీ. అప్పటి నుంచి రాములవారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తూ వస్తుంది. ప్రతి ఏటా శ్రీ కోదండరాముల వారి కళ్యాణంలో
రాష్ట్ర ప్రజలు భారీ స్థాయిలో పాల్గొంటారు. విశేష సంఖ్యలో విచ్చేసే భక్తుల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాటు చేస్తూ వస్తుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చకచకా సిద్ధం చేస్తుంది ప్రభుత్వం. భక్తులకు అన్న ప్రసాదాలను తాగునీరు అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇక శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణానికి విచ్చేసే భక్తులకు లడ్డు ప్రసాదం అందించాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులకు అందించేందుకు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు సిద్ధమయ్యాయి. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్ 2లో బుధవారం శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డుల ప్యాకింగ్ నిర్వహించారు. డిప్యూటీ ఈవో శివప్రసాద్, ఏఈఓ శ్రీ బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది మహిళా పురుష శ్రీవారి సేవకులు 70,000 లడ్డులను ప్యాకింగ్ చేశారు. ఒక్కో లడ్డును ఒక్కో ప్రత్యేక బ్యాగులో పెట్టారు. కళ్యాణానికి వచ్చిన ప్రతి భక్తుడికి అందించేలా చర్యలు తీసుకుంటున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా నేడు చెన్నైకి వెళ్లనున్నారు. రేపు బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై చర్చించేందుకు అమిత్ షా చెన్నై వెళ్లనున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో పొత్తులపై షా చర్చించనున్నట్టుగా సమాచారం. కేంద్ర మంత్రి అమిత్ షా నేడు చెన్నైకి వెళ్లనున్నారు. రేపు బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడి ఎన్నికపై చర్చించేందుకు అమిత్ షా చెన్నైకి వెళ్లనున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో పొత్తులపై షా చర్చించనున్నట్టుగా సమాచారం.